Welcome to the online class of ABM Period College. Welcome once again. Welcome to the skill development course, that is dairy technology. So, the today's topic is dehorning, deworming and vaccination. ఇది టాపిక్. దీంట్లో ఫస్ట్ మనకి తెలుగులో మీనింగ్ ఏంటంటే హార్న్ అంటే ఏంటి, హార్న్స్ అంటే ఏంటి, కొమ్ములు. హార్న్స్ అంటే కొమ్ములు. డీహార్న్స్ అంటే ఏంటి, కొమ్ముల్ని కట్ చేయడం. ది రిమూవల్ ఆఫ్ ది హార్న్స్ ఆఫ్ ది క్యాటిల్స్. పశువుల యొక్క కొమ్ముల్ని తొలగించడాన్ని డీహార్నింగ్ అంటారు. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అనేటువంటిది ఇవన్నీ చెప్తాను. సెకండ్, డీవార్మింగ్. వార్మ్స్ అంటే పురుగులు. ఏవైతే కొన్ని రకాలైనటువంటి పురుగులు క్యాటిల్ అంటే పశువుల యొక్క శరీరం లోపల ఇంటెస్టైన్లో అక్కడెక్కడ ఉంటాయో అలాంటి పురుగుల్ని చంపడానికి ఉపయోగించేటువంటి ఆ మందు ఇచ్చేటువంటి పద్ధతిని డీవార్మింగ్ అంటారు. నెక్స్ట్, వ్యాక్సినేషన్ అంటే ఏంటి, టీకాలు ఇవ్వడం. పుట్టినటువంటి కాఫ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి కౌస్ వరకు డిఫరెంట్ వ్యాక్సిన్స్ అనేటువంటివి వాటి యొక్క లైఫ్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో దాన్నే వ్యాక్సినేషన్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ డీహార్నింగ్ అంటే ఏంటో చూద్దాం. డీహార్నింగ్ అంటే ఏంటి, జనరల్గా హార్న్డ్ క్యాటిల్స్ అంటే కొమ్ములు ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ డేంజరస్ టు పీపుల్ దట్ హూ వర్కింగ్ విత్ దెమ్ బట్ ఆల్సో కాజ్ డ్యామేజ్ టు ది షెడ్. అంటే ఏవైతే యానిమల్స్ కొమ్ములు ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో, ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, లేదా ఎద్దులు అవ్వచ్చు ఉన్నాయో, వాటి కొమ్ముల వలన వాటితోటి దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఎవరైతే ఉన్నారో దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ టుగెదర్ విత్ ది క్యాటిల్స్, దే కాజ్ డ్యామేజ్ అండ్ ఇంజురీస్ టు దోస్ పీపుల్. అంటే ఆ కొమ్ముల వల్ల ఈ పీపుల్కి ఒక్కోసారి కొన్ని ఇంజురీస్ అవుతుంటాయి. ఒక్కోసారి సడన్గా ఆ కొమ్ములతోటి ఇలా పొడవడం వల్ల వాళ్ళకి గుచ్చుకుని ఇంజురీస్ అవుతుంటాయి. అంతేకాకుండా నాట్ ఓన్లీ దట్, బికాస్ ఆఫ్ ది హార్న్స్ ది క్యాటిల్ షెడ్ ఆల్సో డ్యామేజ్డ్. ఒక్కోసారి అవి ఏం చేస్తుంటాయంటే ఆ ఎద్దులు అవి ఒకదానితోటి పొడుచుకుంటూ ఆ షెడ్ని ఒకదాన్ని కొమ్ములతోటి షెడ్ని ఇలా పడగొట్టేస్తూ ఉంటాయి. సో అలాగా డ్యామేజ్ అవుతుంటుంది. సో ఇక్కడ రిమూవింగ్ ఆఫ్ హార్న్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, రిమూవల్ ఆఫ్ హార్న్స్, కొమ్ముల్ని తొలగించడాన్ని డీహార్నింగ్ అంటారు. కొమ్ముల్ని తొలగించడం. ఈ జనరల్గా ఏ యానిమల్స్లో ఉంటాయి, కౌస్లో ఉంటాయి కొమ్ములు, హార్న్స్. అలాగే షీప్లో ఉంటాయి, షీప్ గొర్రె. అలాగే గోట్ మేక. అలాగే బఫెలోస్లో ఉంటాయి, బఫెలోస్ గేదెల్లో. అలాగే ఆక్స్ ఎద్దులు. సో ఇలాంటి వాటిలన్నింటిలో కూడా వెయిట్ వల్ల అయితే డేంజర్ ఉందో, వెయిట్తో అయితే ఎక్కువగా మ్యాన్ అసోసియేట్ అయి ఉన్నాడో వాటి కొమ్ముల్ని తొలగించడాన్ని డీహార్నింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ జనరల్గా మెనీ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్స్ దే ఆర్ హార్న్లెస్. అంటే చాలా వరకు కొన్ని బ్రీడ్స్ కొమ్ములు లేకుండా పుడతాయి. న్యాచురల్గానే వాటికి కొమ్ములు ఉండవు. వాటికి దే ఆర్ న్యాచురల్లీ హార్న్లెస్. HORN న్యాచురల్గానే హార్న్స్ లేకుండా ఉంటాయి, కొమ్ములు లేకుండా ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు మనకి. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డీహార్నింగ్ టు దోస్ క్యాటిల్స్. అటువంటి వాటికి కొమ్ములు తొలగించాల్సిన పని లేదు, ఎందుకంటే వాటిగా ఉండవు కాబట్టి. అందుకని రిమైనింగ్ క్యాటిల్ ఏవైతే ఉన్నాయో, కొమ్ములు ఉన్నటువంటి క్యాటిల్, వాటి యొక్క కొమ్ముల్ని కట్ చేయడాన్ని డీహార్నింగ్ అని చెప్పి పిలుస్తుంటారు. కొమ్ములు కట్ చేయడం అంటే బాగా ఎదిగిపోయిన తర్వాత కట్ చేయడం కాదు. అట్ ది యంగ్ స్టేజ్ only we can remove the bud of the horn. బడ్ అంటే మొగ్గ అనేటువంటిది తలలోంచి మొదలవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎలాగైతే మనకి
ఒక మొగ్గ, ఆ పువ్వు యొక్క మొగ్గ బడ్ చిన్నగా ఉండి అది కొద్దిగా పెరుగుకుంటూ ఒక ఫ్లవర్ ఉంది. అలాగే ఈ క్యాటిల్స్లో ఏంటంటే వాటి హెడ్లోనే చిన్నప్పుడే ఇక్కడ ఒక బడ్ ఒకటి ఉంటుంది, హార్న్స్ని ఏర్పరిచేటువంటి బడ్. ఆ బడ్ డెవలప్ అయ్యి దాంట్లోంచి సెల్ డివిజన్ జరిగి నెమ్మదిగా హార్న్ అనేటువంటి తలలోంచి ఇలా బయటికి పొడుచుకొచ్చి ఇలా కొమ్ము పెరుగుతూ ఉంటుంది అలాగే. సో ఆ బడ్డ స్టేజ్లోనే హార్న్ని డ్యామేజ్ అంటే రిమూవ్ చేయడాన్ని డీహార్నింగ్ అనేటువంటి ప్రాసెస్ అంటారు. సో ఇక ఈ డీహార్నింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా చేస్తారు అనేటువంటి చూస్తే జనరల్గా ఇట్ గివ్స్ లోకల్ అనెస్థీషియా గివింగ్ లోకల్ అనెస్థీషియా బై వెటర్నరీ డాక్టర్. లోకల్ అనెస్థీషియా అంటే ఏంటి, ఎక్కడైతే డీహార్నింగ్ చేద్దాం అనుకుంటారో ఆ ప్లేస్లో ఎనస్థీషియా ఇచ్చే మొత్తం ఇచ్చే వెటర్నరీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో వెటర్నరీ డాక్టర్ చేత ఈ డీహార్నింగ్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డీహార్నింగ్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే క్యాటిల్ యొక్క లైఫ్కి రిస్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే దిస్ ప్రాసెస్ షుడ్ బి డన్ ఓన్లీ బై ది వెటర్నరీ డాక్టర్. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటో మెథడ్స్ అంటే, ఒకటి డీహార్నింగ్ నైఫ్. డీహార్నింగ్ నైఫ్ అంటే ఒక కర్వ్డ్ నైఫ్ ఒకటి ఉంటుంది, అంటే ఇలా వంపు తిరిగినటువంటి ఒక నైఫ్ కత్తి. దాన్ని హార్న్ కట్ చేయడానికి ఉపయోగిస్తారు. హార్న్ కట్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ కాఫ్ స్టేజ్లోనే, కాఫ్ అంటే ఏంటి దూడ స్టేజ్లోనే ఏదైతే ఇక్కడ బడ్ ఏదైతే ఉంటుందో ఆ బడ్ని జాగ్రత్తగా నైఫ్ తోటి కట్ చేసేసి తీసేస్తారు. అంటే కాఫ్ 2 months ఓల్డ్ స్టేజ్లోనే 2 నెలల వయసు ఉన్నప్పుడే ఆ డీహార్నింగ్ అనేటువంటి చేస్తారు నైఫ్ తోటి. సో అది దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అండ్ సెకండ్ది కాటరైజేషన్. కాటరైజేషన్ అంటే కిల్లింగ్ ది గ్రోత్ రింగ్ ఆఫ్ ది హార్న్ బై హీట్. అంటే వేడితోటి కొమ్ములను పెరగనివ్వకుండా ఆ హార్న్ బడ్ ఏదైతే ఉందో ఆ బడ్ను తొలగించడాన్ని కాటరైజేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. CAUTERIZATION కాటరైజేషన్ అంటారు. దీనికి ఏం చేస్తారంటే యంగ్ స్టేజ్లోనే, అంటే 3 to 4 weeks ఓల్డ్ ఉన్నటువంటి ఒక దూడన తీసుకుని దానికి ఎక్కడైతే కొమ్ము తయారవుతుందని చెప్పి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో వేడి తీసుకొచ్చి బాగా ఆ వేడిని ఆ ప్లేస్లో ఏర్పాటు చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి బ్లడ్ సప్లై అనేటువంటిది కట్ అయిపోతుంది. ఆ కొమ్ముకు వచ్చేటువంటి బ్లడ్ సప్లై ఎప్పుడైతే బ్లడ్ సప్లై కట్ అయిపోయిందో ఆ కొమ్ము అనేటువంటిది పెరగదు. ఇంకా దాన్ని కాటరైజేషన్ అంటారు, హీట్ తోటి చేసేటువంటి ప్రాసెస్ అది. నెక్స్ట్ మూడోది కెమికల్ డీహార్నింగ్ అంటే ఏంటి, కెమికల్ ఉపయోగించి డీహార్నింగ్ చేయడం. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ ఉంది, ఈ కాఫ్ ఒక లెస్ దాన్ 2 days ఓల్డ్, అంటే 2 రోజుల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి, అంటే అప్పుడే పుట్టినటువంటి 1 లేదా 2 రోజుల వయసు ఉన్నటువంటి దూడ ఏదైతే ఉండదో దాని యొక్క ఎక్కడైతే హెడ్ ఉందో ఆ హెడ్లో ఎక్కడైతే దానికి కొమ్ము వచ్చేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా హెయిర్ రిమూవ్ చేస్తారు. హెయిర్ మొత్తం అంతా షేవ్ చేస్తారు. అక్కడ హెయిర్ రిమూవ్ చేసేసి అక్కడ ఒక పేస్ట్ లాంటిది ఉంటుంది, కెమికల్ పేస్ట్. ఆ పేస్ట్ తీసుకొచ్చి ఆ హార్న్ బడ్ ఎక్కడైతే ఉంటుందో కొమ్మి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఈ పేస్ట్ తోటి, కెమికల్ పేస్ట్ తోటి అప్లై చేస్తారు మొత్తం అంతా. అలా అప్లై చేసేసరికి ఆ పేస్ట్ అప్లై చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల కొమ్ము పెరిగేటువంటి అవకాశం ఉండదు. దీన్నే ఏమంటారంటే కెమికల్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తుంటారు, కెమికల్ డీహార్నింగ్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండర్ ది సూపర్విజన్, అండర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది వెటర్నరీ డాక్టర్ ఓన్లీ. వెటర్నరీ డాక్టర్ మాత్రమే చేయవలసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. సో నెక్స్ట్ రెండోది డీవార్మింగ్ అంటే ఏంటి చెప్పాను. మన శరీరంలో అలాగైతే రకరకాలైనటువంటి నులు పురుగులు, అంటే ప్లాటీ హెల్మింథిస్ వామ్స్ అవ్వచ్చు, ఫ్లాట్ వామ్స్ లేదా రింగ్ వామ్స్ అంటారు.
నులు పురుగు, గుండ్రటి పురుగులు ఉంటాయి. ఇంకా రకరకాలైనటువంటి పురుగులు మన శరీరంలో, ముఖ్యంగా చిన్నపిల్లలు, యంగ్ పీపుల్లో ఎక్కువగా, యంగ్ వన్స్లో ఎక్కువగా ఉంటాయి. సో అలాగే క్యాటిల్స్లో కూడా ఏంటంటే ఈ కాఫ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి కౌస్ వరకు కూడా, బఫెలోస్ వరకు కూడా వాటి యొక్క ఇంటెస్టైన్లో రకరకాలైనటువంటి పురుగులవి ఉంటాయి. సో బై యూజింగ్ సమ్ మెడిసిన్స్, సర్టెన్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ టు కిల్ ది వామ్స్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీవార్మింగ్. ఆ వామ్స్ని మెడిసిన్స్ తోటి చంపేయడం. అంటే ఫుడ్తో పాటుగా ఆ మెడిసిన్స్ని వాటికి ఇస్తే అవి ఫుడ్తో పాటుగా ఆ మెడిసిన్స్ బాడీలోకి వెళ్ళిపోయి వాటి యొక్క ఇంటెస్టైన్లో అక్కడ ఉన్నటువంటి పురుగులన్నీ కూడా చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో దాన్నే డీవార్మింగ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. డీవార్మింగ్ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. రిమూవల్ ఆఫ్ వామ్స్ కీప్ ది క్యాటిల్ హెల్తీ, అదర్వైజ్ దే ఫీల్ డిస్కంఫర్ట్ అండ్ దే ఫీల్ ఇల్ హెల్త్. అంటే ఎప్పుడైతే వామ్స్ లోపల ఉన్నాయో అవి ఎంత ఫుడ్ తిన్నా సరే సరిగ్గా అదివాయి, అందుకనే చాలా డిస్కంఫర్ట్గా ఉంటాయి, ఇల్ హెల్త్గా ఉంటాయి. అందుకనే వామ్స్ని కనుక మనం చంపేసామంటే మనం పెట్టినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా దాని బాడీకి అంది మంచి గ్రోత్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ వామ్స్ ఉంటే మనం పెట్టిన ఫుడ్ అంతా కూడా వామ్సే తినేస్తూ ఉంటాయి కాబట్టి ఆ క్యాటిల్ యొక్క గ్రోత్ అనేటువంటిది సరిగ్గా ఉండదు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేక వామ్స్ ఉన్నాయి దాంట్లో. మెయిన్ ఏంటంటే టేప్ వామ్స్, ఫ్లూక్స్, రౌండ్ వామ్స్, ఇలా రకరకాలైనటువంటి వామ్స్ అవి ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఫిజికల్గా వీక్ అయిపోతుంటాయి. ఏవైతే క్యాటిల్ ఉన్నాయో అవన్నీ వీక్ అయిపోతుంటాయి ఫిజికల్గా, అంటే భౌతికంగా అవి చాలా నీరసంగా ఉంటాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా డీవార్మింగ్ చేస్తే ఆ వామ్స్ అన్ని చచ్చిపోయి చాలా యాక్టివ్గా ఉంటాయి. సో మెయిన్గా దీంట్లో ఏమున్నాయని ఇప్పుడు చూస్తే లివర్ ఫ్లూక్స్, తర్వాత రౌండ్ వామ్స్, నెక్స్ట్ టేప్ వామ్స్, ఇవన్నీ రకరకాలైనటువంటి పురుగులు. అవి జనరల్గా అంటే లివర్ ఫ్లూక్స్ని వాటిని సంవత్సరానికి 2 సార్లు ఇచ్చి వాటిని చంపాలి. ట్వైస్ ఇయర్, 2 సార్లు, సంవత్సరంలో 2 సార్లు కనుక ఆ మందు ఇస్తే లివర్ ఫ్లూక్స్ అనేటువంటి చనిపోతూ ఉంటాయి. నెక్స్ట్ రౌండ్ వామ్స్ని చంపడానికి, గుండ్రటి పురుగులు ఉంటాయి, నులు పురుగులు, వాటిని చంపడానికి 10 days ఆఫ్టర్ బర్త్, పుట్టినటువంటి దూడకి 10 రోజుల తర్వాత ఫస్ట్ డోస్ ఇవ్వాలి రౌండ్ వామ్స్ని చంపడానికి. నెక్స్ట్ టేప్ వామ్స్, టేప్ వామ్స్ అంటే బంతి పురుగులు, ఇవి ఇంటెస్టైన్లో ఉంటాయి. ఇవి ట్వైస్ ఇయర్, అంటే సంవత్సరానికి 2 సార్లు ఆ పురుగులు చంపడానికి మందు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ మెయిన్గా ప్రెగ్నెంట్ కౌస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రెగ్నెంట్ కౌస్ అవి ఇచ్చేటప్పుడు మెయిన్గా ఏంటంటే సెకండ్ కాఫ్ అవి, అంటే సెకండ్ డెలివరీ అయ్యే టైంలో అప్పుడు కూడా వాటికి పురుగులు అవి లోపలికి ఉంటాయి, వాటిని చంపడానికి కూడా మందులు అనేటువంటి ఇస్తూ ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే the prescribed dose as per the guidelines given by the veterinary doctor only given to the cattle. అంటే ఏదైతే డోస్ వెటనరీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి డోస్ ఎంత ఉందో అంత డోస్ ఇవ్వాలి. లో డోస్ ఇస్తే ఏమవుతుందంటే ఆ డోస్ బాడీలోకి వెళ్తే వాళ్ళు తక్కువ మోతాదు మందు వెళ్తే అది పనిచేయదు. అలాగని ఎక్కువ మోతాదు మందు హై డోస్ ఇచ్చామనుకోండి దాని లైఫ్కే రిస్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఎవరైతే వెటర్నరీ డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డోస్ ఎంతైతే ఉందో ఆ క్యాటిల్ యొక్క ఏజ్ బట్టి, దాని యొక్క సైజ్ బట్టి, దాని యొక్క వెయిట్ బట్టి ఆ డోస్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఆ ప్రిస్క్రైబ్ చేసినటువంటి డోస్ యొక్క మోతాదును మాత్రమే తీసుకుని ఆ క్యాటిల్కి ఇవ్వాలి. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వ్యాక్సినేషన్. అంటే ఏంటి? వ్యాక్సినేషన్ అంటే మందు, టీకాలు ఇవ్వడం. వ్యాక్సిన్, గివింగ్ వ్యాక్సిన్స్ టు ది క్యాటిల్ అండ్ ఆల్సో కాఫ్స్. చిన్నపిల్లల దూడలకి అలాగే పెద్ద వాటికి వ్యాక్సిన్స్ అనేటువంటి ఇవ్వడాన్ని వ్యాక్సినేషన్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తుంటారు. జనరల్గా అంటే ఇట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ ది డిసీజెస్. రకరకాలైనటువంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, వైరల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఆ వైరల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ని రాకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అనేటువంటిది ఇవ్వాలి. మెయిన్గా వచ్చిన తర్వాత మెడిసిన్స్ వేసుకుంటే అది ఒక్కోసారి తగ్గొచ్చు, తగ్గపోవచ్చు. అందుకని ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్.
బెటర్ టు ప్రివెంట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వ్యాక్సినేషన్ అనేటువంటిది న్యూ బార్న్ కాఫ్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఇవ్వాలి. న్యూ బార్న్ కాఫ్ అంటే అప్పుడే పుట్టినటువంటి దోళ్ళు ఉంటాయి కదా, వాటికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి తక్కువ ఉంటుంది. కాబట్టి న్యూ బార్న్ కాఫ్స్ దగ్గర నుంచి ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. తర్వాత వ్యాక్సినేషన్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ డన్ యాజ్ పర్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది వెటర్నరీ డాక్టర్ ద్వారా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది జరిపించాలి. ఎవరు పెడితే వాళ్ళు ఇవ్వకూడదు. అలాగే ప్రెగ్నెంట్ కాఫ్ కానీ, ప్రెగ్నెంట్ కాఫ్స్, హేఫర్స్, బుల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇన్ఫెక్షన్ రాకుండా ఇటువంటి ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ ఇస్తారు. అంటే వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఒక మొదటి డోసు, సెకండ్ డోసు అయిపోయిన తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ అంటారు. సో అది కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ డిసీజ్ అండ్ దే డోస్ అంటే బూస్టర్ డోస్ ఇవన్నీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇది ఒక డిసీజ్, ఇది కేటగిరీలో ఎక్కువ వస్తుంటుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇది 4 months వయసు ఉన్నటువంటి కాఫ్కి ఇవ్వాలి, దూడకి ఇవ్వాలి. బూస్టర్ డోస్ ఏమో 1 month, అంటే 2 డోసులు అయిపోయిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఈ బూస్టర్ డోస్ ఇవ్వాలి. తర్వాత సబ్సీక్వెంట్ డోస్ మళ్ళీ 6వ నెల వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డోస్ ఇవ్వాలి. నెక్స్ట్ హెమరేజిక్ సెప్టిసీమియా 6 months ఉన్నటువంటి కాఫ్కి ఇవ్వాలి ఇది. తర్వాత సబ్సీక్వెంట్ డోస్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి కంపల్సరీగా ఈ డోస్ అనేటువంటిది ఇవ్వాలి, హెమరేజిక్ సెప్టిసీమియా. నెక్స్ట్ బ్రూసిలోసిస్ వ్యాక్సిన్ అనేటువంటిది 48 months ఉన్నటువంటి కాఫ్కి ఇవ్వాలి తప్పనిసరిగా. తర్వాత వన్స్ ఇన్ ఇయర్ లైఫ్, జీవితంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఒకసారి ఆ వ్యాక్సిన్ ఇస్తే బ్రూసిలోసిస్ అనేటువంటి వ్యాక్సిన్ ఇంకా లైఫ్లో ఇవ్వక్కర్లేదు, ఒకసారి సరిపోతుంది, వన్స్ ఇన్ లైఫ్. నెక్స్ట్ యాంథ్రాక్స్ అనేటువంటిది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. దీనికి కూడా వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఫస్ట్ 3 months వయసు ఉన్నటువంటి కాఫ్కి ఇస్తారు ఫస్ట్ డోసు. తర్వాత వన్స్ ఇన్ ఇయర్ లైఫ్, ఇంకా లైఫ్లో ఒకసారి ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ర్యాబీస్ వ్యాక్సిన్ అంటే తెలుసు కదా, ఏదైనా డాగ్స్ అవి కరిచినప్పుడు ఇమ్మీడియట్గా ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇమ్మీడియట్గా ఇవ్వాలి. సస్పెక్టెడ్ బైట్ అంటే ఏదైనా అనుమానం వచ్చి ఏదైనా కుక్క కరిచినప్పుడు అనుమానం ఉందనుకోండి, సస్పెక్షన్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇవ్వాలి. ఇమ్మీడియట్గా ఇవ్వాలి, తర్వాత ఎప్పుడో ఇద్దామంటే పోవాలి. ఇమ్మీడియట్గా కరిచిన వెంటనే ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇవ్వాలి. తర్వాత సెకండ్ బూస్టర్ డోస్ 2nd, 4th month ఇవ్వాలి. తర్వాత 7 days తర్వాత, కరిచిన తర్వాత 7 days తర్వాత, 14 days తర్వాత, నెక్స్ట్ 28 days తర్వాత, ఇవి అలా డేస్ గ్యాప్ ఇచ్చి ఇస్తూ ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత బూస్టర్ డోస్ ఎప్పుడంటే 4th month ఇవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది వ్యాక్సినేషన్ ప్రాసెస్. సో దీస్ ఆర్ ది 3 important టాపిక్స్. జనరల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగచ్చేవి. ఒకటి డీహార్నింగ్ అంటే కొమ్ములు తీసివేయడం. సెకండ్ డీవార్మింగ్ అంటే లోపల శరీరంలో ఉన్నటువంటి పురుగుల్ని చంపడానికి ఉపయోగించేటువంటి మందుల ద్వారా పురుగుల్ని చంపడం. తర్వాత వ్యాక్సినేషన్ అంటే టీకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. సో ఈ 3 topics చాలా ఇంపార్టెంట్. దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.